కొల్లబోయిన పల్లె కథలు. సడ్లపల్లె చిదంబరెడ్డి గారు రచించిన కొల్లబోయిన పల్లె కథలు ధారావాహికలో భాగంగా ఈరోజు వినబోతున్న కథ రైతు హృదయం. ఈ కథపై ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి అభిప్రాయం వింటారు. పోయిన వారం మనం సడ్లపల్లి చిదంబరెడ్డి రాసిన కోకిలమ్మ కథను విన్నాం. ఈరోజు మరో కథ రైతు హృదయం అనే కథను విన్నాం. రైతుకు మట్టికి ఉండే సంబంధం రైతుకు మాత్రమే తెలుసు. రైతు పండించిన గింజల్ని వండుకుని తినేవాళ్లకు ఈ సంబంధం అంతగా తెలియదు. ఇప్పుడు రైతులు కాకుండా పోయారు. కరువు, ప్రభుత్వ విధానం కలిసి నీళ్లు లేని ప్రాంతాలన్నింటిలో రైతును భూమి నుండి విడదీశాయి. వ్యాపారులను, దళారులను చేశాయి. మట్టి మనుషులను మట్టి నుంచి విడదీసి ఒట్టి మనుషులుగా నిలబెట్టాయి. మట్టితో సహజీవనం చేసే మనుషులు మట్టికి దూరం కావడం అంటే ఎంత బాధ! నిద్రలేచింది మొదలు పడుకునేదాకా పనిలోనే బతికిన మనుషులు పని లేకుండా ఎవరో వండి పెడితే తిని కూర్చోవడం వాళ్ళకి ఎలా సగిస్తుంది? తిన్నారో, వస్తులే ఉన్నారో, కలో గంజో తాగి పల్లెలో బతికిన వాళ్ళు ఎంత సుఖమున్నా నగరంలో పంజరంలో చిలకల్లాగా బతకగలరా? ఈ కథ విని రైతు హృదయం ఎలాంటిదో అర్థం చేసుకోండి. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి అభిప్రాయం విన్నారు. ఇప్పుడు విందాం రైతు హృదయం కథ. సమయానికింత తినడం, అటూ ఇటూ పచార్లు చేయడం, బాతాఖానీలతో కాలక్షేపం చేయడం, హాయిగా నిద్రపోవడం వంటి జీవితాన్నే చాలామంది కోరుకుంటారు. ఇలాంటి సదుపాయాలనే బహుశా మన వాళ్ళు స్వర్గం అని అంటూ ఉండొచ్చు. అక్షరాల అటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు పెన్నయ్య. అది కూడా సాదాసీదా పల్లెటూళ్ళలో కాదు. రోజు రోజుకు మేడల మీద మేడలై పెరిగిపోతూ, బాటల మీద పైబాటలై 8 దిక్కులా విస్తరిస్తూ రద్దీగా, చల్లగా, ఆహ్లాదంగా ఉండే బెంగుళూరు మహానగరంలో సూర్యోదయం కోసం గూళ్లలో ఎదురు చూస్తున్న పక్షుల్లా కోడళ్ళు, కొడుకులు, వారి పిల్లలు గడియారం గంటతో బిలబిలా నిద్రలేస్తారు. ఆధునిక యంత్రంలోని అత్యాధునిక పనిముట్లలా ఎవరి పనులు వారు కదలికలు ప్రారంభిస్తారు. తిండి, నీళ్లు, ఇతర సౌకర్యాలన్నీ పెన్నయ్యకు సిద్ధం చేసి పెడతారు. రోజువారీ పనులు పట్టాల మీదికి వారి శరీరం భోగిలను చేరుస్తారు. అక్కడితో వారి ప్రమేయం ముగుస్తుంది. కదిలేదెవరో, కదిలించేదెవరో, చేసేదెవరో, చేయించేదెవరో అని గీతాబోధకుడు అన్నట్లు వారి ప్రయాణాలను, పనులను, ఆలోచనలను వేరే ఎవరో నిర్దేశిస్తారు. ఈ పరాధీన జీవితం అంటే, పరుగుల దౌర్బల్యం అంటే పెన్నయ్యకు గిట్టదు. ఎందుకంటే అతడు పుట్టిన కాలం, పెరిగిన వాతావరణం అటువంటిది. మరి పెన్నేటి గుట్టులోని ఒక పల్లెటూరు పెన్నయ్యది. అతని తండ్రి భూమయ్య. ఊరి పశువుల మందను కాయడం అతని వృత్తి. పొద్దస్తమానం గొడ్ల వెంట గొర్రెలా తిరగడం అతనికి విసుగు అనిపించేది. అందుకే తనలాగా కాకూడదనుకుని కొడుకు పెన్నయ్యను రైతుల దగ్గర పొలం పనులకు చేర్చాడు. ఉదయం తలకు గుడ్డ చుట్టి పొలంలో పనికి వంగినాడంటే అన్నం పొద్దుదాకా పెన్నయ్య నడుం ఎత్తేవాడు కాదు. మట్టిని అంగుళమంగుళము తవ్వి వెన్నులో వెంట్రుకను తీసినట్లు కలుపునంతా ఏరి వేసేవాడు. పొలం గట్లను పారతో చెక్కి నాట్ల కోసమో గింజలు విత్తడం కోసమో సిద్ధం చేసిన మడిని చుట్టుపక్కల కాపులంతా వచ్చి ముక్కు మీద వేలేసుకొని విడ్డూరంగా చూసేవారు. తెల్లని కాగితం మీద ఇంజనీరింగ్ విద్యార్థి స్కేలు పెన్సిల్తో చిత్రించిన పటంలోనైనా వంకర్లు, కొట్టువేతల వంటివి దొరలవచ్చునేమో కానీ పెన్నయ్య చేయి పడిన పొలం మాత్రం పాదరసం పూసిన అద్దంలా మెరిసిపోయేది. పెళ్లి కోసం ముస్తాబు చేసిన అందాల ఆడపిల్ల ముఖంలా వెలిగిపోయేది. పూర్వం మహారుషులు ఏళ్ల తరబడి తపస్సులు చేశారు. యాగాలు, దీక్షల వంటివి ఎన్నో చేశారు. ఏదో సాధించారు అనే కథలు పల్లెటూరి రైతులకు తెలియదు. కానీ కళాత్మకమైన పెన్నయ్య పనితనాన్ని మాత్రం కళ్ళారా చూసేవారు. అందుకే తామంటే తాము ఎక్కువ జీతభత్యాలు ఇస్తామంటూ అతన్ని ఏడుకొకరు భూస్వాములు ఎగురేసుకొని పోయేవారు.
పెన్నా నదిలో గంగ గలగలా పారితే సీమ రైతుల బతుకులు బంగారు పూలు పూసినట్లు, పచ్చని ఆకుల వేరుశెనగ మొక్కకు పసుపు రంగుల శనగపూలు సింగారాలై జతకట్టినట్లు, ఎంతో ఎత్తు ఎదగడానికి ఆశల మోసులెత్తిస్తున్న చెరుగ్గడకు వెదురుగడల ఆధారంగా దొరికినట్లు యుక్త వయసులో పెన్నయ్యకు గంగమ్మ అర్ధాంగిగా తోడయింది. వారు పొలంలో ఏ పనికి వంగినా అలుపు సలుపు అనేదే ఎరుగరు. ఎంతటి పనినైనా సాధ్యం కాదని వదిలిపెట్టే రకం కాదు. అతడు బండి మీద నిలబడి ధాన్యం బస్తాలను పేరుస్తుంటే ఆమె బస్తాలను పూల బుట్టల్లా సునాయాసంగా పైకి విసిరేది. బండిని లాగలేక ఎద్దులు మొరాయిస్తే ఆమె చేతులతో చక్రాల ఆకులను అవలీలగా ఎగదోస్తూ ముందుకు కదిలించేది. నిండు మనిషిగా ఉన్న పురుడు పోసుకున్న ఆమె ఇంటి పట్టున ఉండేది కాదు. వద్దు వద్దని వారించినా పనులకు బయలుదేరిపోయేది. పని కోసం వచ్చిన ఆమెను ఏ రైతు కూడా తిప్పి పంపేవాడు కాదు. నీడలో కూర్చోబెట్టి పనులు ముగిశాక అందరికన్నా ఎక్కువగా కూలి ఇచ్చి పంపేవారు. అలా కాయకష్టం చేస్తూ కూడబెట్టిన కూలీ డబ్బులతోనే పెన్నయ్య గంగమ్మలు పొలాన్ని కొన్నారు. అక్కడే పాక వేసుకున్నారు. పిల్లల్ని కన్నారు. వానపాములు మట్టిని తిని దాన్నే అపురూపమైన ఎరువుగా మార్చినట్లు, నత్తలు వ్యర్థాన్ని ఆణిముత్యాలుగా మలిచినట్లు పెన్నయ్య గంగమ్మలు మట్టి పురుగులైపోయి మట్టి కణాలనే మానవ జీవన ఇంధనాలుగా మార్చారు. చెమట నీటితో మొక్కల వేళ్లను తడుపుతూ తమ వంతు కర్తవ్యానికి అంకితమయ్యారు. కాల ప్రవాహం సాగిపోతూ ఉంది. అది ఎక్కడ ఎటువంటి మలుపు తిరుగుతుందో, ఎక్కడ పొంగుతుందో, ఎక్కడ కుంగుతుందో, ఎవరిని ముంచుతుందో ఎవరికి మాత్రం తెలుస్తుంది? అది తెలియక చాలామంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైపోతారు. దాని ఉధృతిని వేగాన్ని భరించలేక తలలు తిరిగి పడిపోతారు. ఎదురీదడానికి ప్రయత్నించి మునిగిపోతారు. అతి కొద్దిమంది మాత్రమే కాలనాగుని పడగ మీద కాలు మోపి నర్తించగల శ్రీకృష్ణులాగా ప్రవాహాల ఆటుపోట్ల మీద పడవలై తేలిపోయి జీవనం సాగిస్తారు. ఈ కాలగమనాన్ని ఎవరు ఏ విధంగా ఉపయోగించుకోగలరు అనే ప్రశ్నకు జవాబు మాత్రం దొరకదు. వారి జీవితాల ముగింపే దానికి సమాధానంగా మిగులుతుంది. దానికి దృష్టాంతంగా జీవన వేగం పెరిగింది. భూమి తల్లి నీటి పొదుగు ఒట్టిదైపోయింది. అందరి బతుకుల్లో మార్పులు, చేర్పులు, కూర్పులు అనివార్యాలయ్యాయి. వాన రాకడ తగ్గిపోయింది. చేతికందిన పంట నోటికందకుండా రైతులు ఆకలితోనూ అప్పుల కూపంలోనూ మునగసాగారు. వానలను, వరదలను శాసించడానికి ఎప్పుడు ఏ కొత్త శక్తి పుట్టుకొస్తుందో కానీ అప్పటి వరకు ఇక్కడి వ్యక్తులను ఒడ్డుకు చేర్చేది వారి యుక్తి, సమయస్ఫూర్తి మాత్రమే. ఏదో చేయాలి, ఎలాగో బతకాలి. బతుకును బతికించుకోలేని మనిషి బతుకెందుకని చాలామంది పల్లెలు వదిలి పట్టణాలకు చేరుకున్నారు. పిడికడు మెతుకులు సంపాదించి పెట్టే పనులను నేర్చుకున్నారు. అదే విషయాన్ని కొడుకులు పెన్నయ్యకు చెప్పారు. అతడు వినలేదు. ఎక్కడికి వెళ్ళినా మనం రూపాయి నోట్లను తిని బతకలేం. ప్రపంచానికి అధిపతి అయినా తినాల్సింది అన్నం మెతుకులే. ఆ తిండి రైతు భూమి నుండి మాత్రమే పండించగలడు. కష్టం మనిషికి కాక మానుకు రాదు కదా. ఎన్నాళ్ళు ఎండినా పంటలు ఒకసారైనా పండకపోతాయా అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ముంగారి చినుకులతో అరకొరగానే దుక్కులు చేస్తూ, గింజలు విత్తడానికి కార్తులు లెక్కిస్తూ, అదను కోసం, పదును కోసం ప్రతి ఏడూ ఎదురు చూడసాగారు. అతని కలలు కానీ, వేసిన పంటలు కానీ దరిదాపుల్లో పండే సూచనలు కనిపించలేదు. కరువును భరించలేక, తండ్రిని ఒప్పించలేక చాలా రోజులు సతమతమైన కొడుకులు రాత్రికి రాత్రి బెంగుళూరుకు వెళ్ళిపోయారు. బతకాలి అనే కోరికతో, తమ కుటుంబాన్ని కుంగదీసిన సమస్యల మీద కసితో రాత్రి పగలు కష్టపడ్డారు. ఇళ్ళు కట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. చివరికి తల్లిదండ్రులను తమ దగ్గరికే తెచ్చుకున్నారు. స్వేచ్ఛగా చెట్టు చేమల మధ్య తిరిగే పక్షులను తెచ్చి బంగారు పంజరంలో ఉంచి అన్ని రకాల పళ్ళని, ఆహారాన్ని అందించినా ఆ ఆనందం ఏర్పాట్లు చేసిన వారికే కానీ పంజరంలోని పక్షులకు ఉండదనిపిస్తుంది. ఇక్కడ అదే జరిగింది. నెల తిరగకుండానే అనారోగ్యంతో మంచం పట్టిన గంగమ్మ జబ్బు పేరు నిర్ధారణ జరగకముందే తుదిశ్వాస వదిలింది.
మనోవ్యాధితో పెన్నయ్యకు కాలు చేయి పడిపోయింది. పల్లె దగ్గర భూములు అమ్ముదామంటే కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కాష్టాన్ని దోచి కన్నీళ్లు మిగిలించే వ్యవసాయం చేసే బదులు బస్టాండ్లో బరువులు మోస్తూ బతకడమే మేలనే నిరాశను వ్యక్తం చేశారు. చివరికి ఎప్పుడైనా వానలు పడితే సాగు చేసుకోమని తెలిసిన వారికి అప్పగించేశారు. ఇది జరిగి 10 సంవత్సరాలైంది. ఇప్పుడు పెన్నయ్య వయసు 60 సంవత్సరాలు. అయినా అతనికి పల్లె మీద, పచ్చని పంటల దృశ్యాలు చూడవలసిన కోరిక మీద పట్టు తగ్గలేదు. అమృతధారలై కురిసే వానలను, అద్భుత సౌందర్యాలను కొమ్మరించే పంటలను కడచూపగానైనా చూడాలన్న కాంక్ష అణగారలేదు. ఏవో మందులు మాకులు తింటూ, యోగాసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు. ప్రతిరోజు బస్టాండ్ దాకా వెళ్తాడు. అనంతపురం ప్రాంతం నుండి వచ్చే బస్సుల కోసం ఎదురు చూస్తాడు. రైతుల్లాగా కనపడిన ప్రయాణికుల్ని ఏ ఊరంటూ పలకరిస్తాడు. వానలు పడ్డాయా, చెరువులు నిండాయా, పంటలు ఎలా ఉన్నాయంటూ కుతూహలంగా అడిగి తెలుసుకుంటాడు. ఎండుతున్న పంటల గురించి, రైతుల ఆత్మహత్యల గురించి, కబేళాలను చేరుతున్న మూగ పశువుల గురించి ప్రతి ఏడు వింటూ నిట్టూరుస్తూనే ఉన్నాడు. కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరం మాత్రం పెన్నయ్య ఆనందానికి అవధులే లేవు. బస్సు ప్రయాణికులు తెచ్చే పదునైన వానలు, పర్వాల పంటలను గురించి ఏ రోజుకా రోజు వార్తలు విని ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. తన జన్మ ధన్యమైనట్లు, రైతుకు మరలా బంగారు కాలం వచ్చినట్లు ఆనందిస్తున్నాడు. పంటల ఫలితం రైతుల చేతికొచ్చే రోజులు దగ్గరికి వచ్చాయి. ఆ రోజు పెన్నయ్య అందరికన్నా ముందే నిద్రలేచాడు. తొందరగా స్నానం చేసి తెల్ల బట్టలు తొడుక్కున్నాడు. మన ప్రాంతంలో పంటలు బాగా పండాయని తెలిసి ఆనందంగా ఉండాదిరా అని అంటూ అందరినీ పేరు పేరున పలకరించి లడ్డూలు తినిపించాడు. ఎన్నడూ లేనిది దేవునికి పూజ చేసి టెంకాయ కొట్టాడు. ఏదో పోగొట్టుకున్నట్లు, దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు, ఎప్పుడూ ఒంటరితనాన్ని కోరుకునే పెద్దాయనలోని మార్పు ఆ రోజు ఇంటిల్లిపాదిని ఆనందంలో ముంచింది. కాసేపు పిచ్చాపాటి కబుర్లాడి ఎవరి పనులకు వారు వెళ్ళిపోయారు. వారలా వెళుతూనే పెన్నయ్య నేరుగా బస్టాండ్కి వెళ్ళి అనంతపురం బస్సు ఎక్కాడు. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు కావస్తుంది. ఊరి బయటే బస్సు దిగిన పెన్నయ్య పెన్నేటి గట్టులోని పొలాల వైపుకు నడక సాగించాడు. ఎటు చూసినా నిండుగా పండి తలలు వంచుకున్న చేలు, చల్లని పైరగారలు, ప్రకృతి దృశ్యాలు అతనిలో ఏదో కొత్త శక్తిని నిద్రలేపినట్లయింది. అటు పక్కగా ఇటుకల బట్టి కాల్చడానికి ఎవరో కట్టెలు, ఎండు పుల్లలు, గొడ్డళ్ళు, పాత్రలు వగైరా సిద్ధం చేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్లున్నారు. వాటి నుండి 2 కర్రలను తీసుకొని పొలం మధ్యకు చేరుకున్నాడు. కర్రను నిలువునా పాతాడు. మరొకటి దానికి అడ్డంగా బిగించాడు. నిలువు కర్ర మీద కుండను బోర్లించాడు. దానికి కళ్ళు, ముక్కు, నోరు, చెవుల ఆకారాలను సున్నంతో దిద్దారు. తను కట్టుకున్న బట్టలు విప్పి దానికి తొడిగాడు. కందెనతో షర్టు మీద పెన్నయ్య అని పెద్దగా రాశాడు. ఇప్పుడు అతని శరీరం మీద నూలు పోగు కూడా లేదు. నగ్న శరీరంతో 4 అడుగులు వెనక్కి నడిచాడు. ఆ దిష్టిబొమ్మలో తన ఆకారాన్ని చూసుకున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి కలలుగన్న నిండు పంటల దృశ్యాన్ని కళ్ళార్పకుండా అట్లాగే చూస్తూ ఉండిపోగలను అనుకున్నాడు. కోరికలు తీర్చిన దేవత ముందు పొర్లు దండాలు చేసి భక్తులు మొక్కుబడి ప్రదర్శించినట్లు, తాయిలమందించిన తల్లి ఒడిలో బిడ్డ లాలనగా చేరి దొర్లాడినట్లు, పసిడి పంటలందించి మధురానుభూతిని నింపిన భూమాత మీద భక్తిభావంతో వాలిపోయాడు. ప్రేమగా, పిచ్చిగా దొర్లి దొర్లి ఒళ్ళంతా మట్టి రాసుకున్నాడు. దాన్నే ఉగ్గుపారలా నోటి నిండా జుర్రుకొన్నాడు. ఆ మట్టి పరిమళంతో మమేకమైపోతూ లేచి నిటారుగా నిలబడ్డాడు. ఇంకా తృప్తి చెందనట్లు పొలాలంతా తిరగసాగాడు. వేరుశనగ పైళ్ళు లాగి కణుపు కణుపుకు విరగ్గాసిన కాయలను ఆనంద పారవశ్యంతో తన బోసి నోటితో ముద్దు పెట్టుకున్నాడు. ఒళ్ళంతా పొట్టలతో నిండు గర్భిణిలాగా ఉన్న మొక్కజొన్న పైళ్లను అనురాగంతో కౌగిలించుకున్నాడు. పొద్దుతిరుగుడు చీరలో దూరి పండిన నూనె పూలను ప్రేమగా కళ్ళకద్దుకున్నాడు. రాగి కంకులు తుంచి అరచేతులతో రుద్ది పిసికిళ్ళు చేశాడు. ఆ పచ్చి గింజల కమ్మని పరిమళాన్ని ప్రాణవాయువుగా శ్వాస నిండా పీల్చుకున్నాడు. అపురూపమైన ప్రసాదంగా నోట్లో వేసుకున్నాడు. నెర్రెలు చీలని బీళ్ళని
ఎండిన పైర్లను, ఎర్రటి దుమ్మును, ముళ్ళ కంపలను, బోడి కొండలను, ఎండ మావలను చూసి చూసి నిరాశతో నిస్పృహతో ముగిలించుకుపోయిన అతని రైతు హృదయం కన్నుల పండుగ చేస్తున్న పంటల సోయగాలకు అవ్యక్తమైన అనుభూతితో నిండిపోయింది. పంటల సౌందర్యాన్ని ఆస్వాదించే కొద్దీ అతని హృదయం స్పందనలతో చలించిపోయింది, కరిగిపోయింది, పొంగిపోయింది. నరం నుండి ఉద్వేగంగా, ఆనందంగా ఉరకలేస్తూ ఉబికి వచ్చే ఆనంద పారవశ్యాన్ని భరించలేక అతని చిన్నపాటి హృదయ కలశం గాలిబుడగలాగా పగిలిపోయింది. జీవితం ధన్యమైనట్లు, మళ్ళీ రైతుగా జన్మించడానికన్నట్లు మట్టి తల్లి గర్భంలో పెన్నయ్య మానవ బీజమై చేరిపోయాడు. మీరింతవరకు రైతు హృదయం కథ విన్నారు. చదివిన వారు శ్రీ కొత్తమాసి పుష్పరాజ్. ఈ కథపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయవలసిన చిరునామా, మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప 516001. ఈ కార్యక్రమ రూపకల్పన శ్రీ ఏ. విజయభాస్కర్ రెడ్డి.